రామగుండం మున్సిపల్ 23వ డివిజన్ కార్పొరేటర్గా బేంద్రం సునీత రాజిరెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ స్థానిక ప్రజలను కోరారు. 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బేంద్రం సునీత రాజిరెడ్డికి మద్దతుగా డివిజన్లో సభలు సమావేశాలు నిర్వహించారు. వివిధ కాలనీల్లో పర్యటించి ఇంటింటిని సందర్శించారు. 23వ డివిజన్ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దత్తత తీసుకున్నారని, అన్ని విధాలుగా డివిజన్ను అభివృద్ధి పరిచే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి సునీత రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. కాగా ఇప్పటికే 5 కోట్ల రూపాయల నిధులతో ఎమ్మెల్యే ఈ డివిజన్ను ఘనంగా అభివృద్ధి చేయడం జరిగిందని అభ్యర్థి సునీత రాజిరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే పెండింగ్ పనులను పూర్తి చేసి డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మీరు చూస్తా ఉన్నారు, అభివృద్ధి బాటలో రాజ్ ఠాకూర్ గారు నడుస్తూ ఉన్నారు. మీ అన్న ఎక్కడ చూడు మార్పు, ఎక్కడ చూడు లైట్లు, ఎక్కడ చూడు రోడ్లు, ఎంత అభివృద్ధి జరుగుతుందో. మీ అందరూ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిండ్రా? ఎట్లా అనిపించింది? మీ అన్నకి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మీ అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉండడమే ఆయన జయంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు వాళ్ళ చెల్లి సునీతని ఇక్కడి నుంచి నిలబడటానికి ఎన్నుకున్నాడు. మీ అందరూ కూడా ఒకటే గమనించాలి, ఇన్ని సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి రామగుండం ఏదన్నా మార్పు ఉండేనా? లేదు. సన్న బియ్యం ఫ్రీ, బస్ 200 యూనిట్ కరెంట్ ఫ్రీ. మీ అన్న మీ కుటుంబ సభ్యుడు బాగా చేస్తుందా? అదే విధంగా ఈ చెల్లి ఈ తమ్ముడు ఇద్దరు కూడా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైతే విధంగా మనసా వాచా కర్మ ఎట్లయితే పని చేస్తున్నాడో వీళ్ళు కూడా అదే విధంగా పనిచేస్తాడని ఒక్కటి గమనించండి. మీ మనిషి అంటే మీతో అందుబాటులో ఉండేటోడికే మీరు ఓటేయాలి. ఇంకోటి, ఇప్పుడు దాకా మీ అన్న చేసిన పనులు 5 కోట్ల రూపాయలు పని. ఈ డివిజన్ ఒక్క డివిజన్లో ఆ 5 కోట్ల రూపాయలు ఇప్పుడు మీకు ఇంకా ఎక్కడెక్కడైతే రోడ్లు కాలేదో, డ్రైనేజ్ కాలేదో, ఇంకా ఏమేమి ఆపతుందో అన్ని రాసియండి తమ్ముడికి. ప్రతి ఒక్కటి పూర్తి చేస్తామని మళ్ళొక్కసారి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్గా మాటిస్తా ఉన్నా. ఈ డివిజన్ని మీ అన్న దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని ఏదైతే విధంగా ఆయన దత్తత తీసుకున్నాడో అదే విధంగా ఆయన దీన్ని ఎట్లయితే బయట చేస్తున్నాడో, లక్ష్మీనగర్ మార్కెట్ నుంచి మొదలు పెడితే రోడ్లు మెరుస్తున్నాయి చక్క చూసిండ్రా? అదే విధంగా ఇక్కడ కూడా అదే చేస్తాడు. కాబట్టి మొన్న ప్రగతి నగర్లో కూడా 10 కోట్లు ఇచ్చినాం రోడ్లకి, అక్కడ కూడా బాగాలేదు. రోడ్లకు అక్కడ కూడా ఇచ్చినాం. కానీ వీళ్ళ మీద మీ ఆశీర్వాదం, మీ ఆశీస్సులు వీళ్ళకి ఇవ్వాలని మళ్ళొకసారి నేను కూడా చేతులు జోడించి మీ అందరికీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాటగా వీళ్ళని గెలిపియాలని నేను 2 చేతులు జోడించి కోరుతున్నాను. కూడా మీ తరఫున ఎన్టీపీసీ గలం విప్పినటువంటి సందర్భం కాబట్టి మీరు ఆలోచించాలి. ఎవరైతే మా తరఫున పోరాటం చేస్తుండ్రో ఎవరికి ఓటు వేయాలనేది మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం. ఈ డివిజన్లో సుమారు 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినాం మనం. ఇక్కడ శాంతినగర్ గడ్డలో సుమారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 1 కోటి రూపాయలు, గౌతమి నగర్లో 1 కోటి రూపాయలు, ఇలా మాతంగి కాలనీకి వచ్చేవరకు ఇది 1 కోటి రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొన్ననే ప్రారంభమైనాయి. కాజీపల్లిలో 1.5 కోటితో రోడ్లు డ్రైన్లు కంప్లీట్ చేసినాం. ఇలా ఎక్సర్వీస్మెంట్ కాలనీ మరియు హనుమాన్ నగర్లో కూడా సుమారు 20 లక్షల పనులు కంప్లీట్ చేసినాం. ప్రతి ఏరియాలో ఎఫ్సీ క్రాస్ రోడ్ నుంచి గౌతమ్ నగర్ సెంటర్ వరకు ఐమాస్ లైట్లతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మెరుగుపరిచినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ మీకు చేసినటువంటి అభివృద్ధి పనులు. ఇలా మేము ఒకటే చెప్తున్నాం, మాతంగి కాలనీకి ఒక హైమాస్ లైట్ రావాలి, సెంట్రల్ హైమాస్, మినీ హైమాస్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఈ అంతా ఏరియా గ్రీనిష్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ను ఖచ్చితంగా అదంతా కూడా మట్టి నింపి అందులో గ్రీనిష్ చేసి అక్కడ ఒక బాత్రూమ్, చుట్టూ ప్రహారీ నిర్మాణం గౌరవ ఎమ్మెల్యే గారి నోటీసులో ఉన్నది. అది ఖచ్చితంగా చేసే బాధ్యత మాది. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఆ పని కంప్లీట్ చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.
అలాగే మీ మాతకి కాలనీ కొందరి ప్లాట్ల విషయంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వారికి అందరికీ కూడా సరైన న్యాయం చేస్తాం. ఇవాళ మీ సమస్యలు ఏమున్నా కూడా మేము ఖచ్చితంగా ముందుంటాం.